అందరికీ నమస్కారం అండి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు నామినేషన్ పర్వం ఈ రోజుతో ముగిసింది. అయితే ఎప్పుడూ లేని విధంగా జూబ్లీ హిల్స్‌లో ఈసారి 150 నామినేషన్‌లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైతే మూడే ఉన్నాయి. కానీ స్వతంత్రులు, అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించిందంటూ ఓయూజేఏసీ ఆధ్వర్యంలో కొన్ని నామినేషన్‌లయితే దాఖలయ్యాయి. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు అంటూ ఓయూ జేఏసీ వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్ రైతులు వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారు. తమ భూములు తీసుకోవద్దంటూ వాళ్ళు వేడుకున్నా గానీ, ప్రభుత్వం తమతో కనీసం చర్చలు జరపకుండా బలవంతపు భూ సమీకరణ చేస్తుంది అంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని మేము ఇంటింటి తిరుగుతామంటూ వాళ్ళు చెప్తున్నారు. అలాగే కొంతమంది అసలు మా భూములు తీసుకోవద్దంటుంటే, కొంతమంది మాకు మెరుగైన పరిహారం ఇవ్వాలని అంటున్నారు. కొంతమందయితే ఈ మునుగోడు నియోజకవర్గంలో పరిధిలో ఈ అలైన్‌మెంట్ రీజనల్ రింగ్ రోడ్ పోతుంది. అక్కడ అలైన్‌మెంట్ మార్చారు. రిసార్ట్‌లు కాంగ్రెస్ నాయకులు ఉన్నాయి ప్రైవేటియి. వాటిని తప్పించే ప్రయత్నంలో అలైన్‌మెంట్ మార్చి రైతుల్ని నాశనం చేస్తున్నారు. రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఈ రీజనల్ రింగ్ రోడ్‌పై చాలా విమర్శలైతే ఉన్నాయి. ఫలితంగా ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకి నామినేషన్‌కి గడువు తీరిపోయింది. మొత్తం 150 నామినేషన్‌లు దాఖలయ్యాయి. ఇది ఈరోజు జూబ్లీ హిల్స్‌లో 150 నామినేషన్‌లు రావడానికి వెనుక కారణం. అయితే ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకతను చూపిస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.